అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈరోజు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముడు అంటే యుగపురుషుడు, ఆచరణాత్మకమైన జీవితానికి మార్గదర్శకుడు, ఏకపత్ని వ్రతుడు. ఆయన జీవితము ఎంతో పవిత్రమైంది. ఈ పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రోజు కొన్ని పనులు కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి రోజు సాయంత్రము ఆంజనేయ స్వామిని దర్శించుకుని హనుమాన్ చాలీసా పఠించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజున రామాలయంలో ఆవునెయ్యి దీపము లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా గనక వెలిగించినట్టయితే మీ ఇంట్లో సంతోషము, ప్రశాంతత లభిస్తాయి. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించుకోవాలి. వివాహ సంబంధమైన విషయాలలో ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు కనుక ఏర్పడినట్లయితే అవన్నీ తొలగిపోవటానికి శ్రీరామనవమి రోజు సాయంత్రము సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే వివాహ బంధంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు పూజ చేసుకునేటప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. రాములవారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి. బెల్లం పానకాన్ని, వడపప్పుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తులసి దళంతో రాముల వారిని, మారేడు దళంతో సీతమ్మ వారిని, తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామనవమి రోజు మనం గనక శ్రీరామ జీవిత చరిత్రను చదివినట్లయితే ఆయన యొక్క ఆదర్శ జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఆయన జీవితంలోని సంఘటనలు మనకెన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. తప్పనిసరిగా శ్రీరామనవమి రోజు శ్రీరాముని కథలను వినాలి. శ్రీరాముని కథలు, కీర్తనలు విన్నట్లయితే భక్తి భావన పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవాలి. కుటుంబ సమేతంగా శ్రీరామనవమి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవటం వలన కుటుంబ బంధాలు బలపడతాయి. శ్రీరామనవమి పండుగ రోజు అయోధ్య అక్షింతలను రాములవారి పటం ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను కుటుంబ సభ్యులందరూ కూడా నెత్తి మీద వేసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే శ్రీరాముల వారి అనుగ్రహంతో తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి జీవితము ఆనందంగా సాగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.